ఇప్పుడు ఒక అరే తీసుకుంటున్నాక ఒకటి గుర్తుపెట్టుకోండి. డీఎస్ఏలో మనం ఏదైనా చేసేటప్పుడు మనం డేటా టైప్స్ అవన్నీ చేసుకోం. జస్ట్ ఏం జరుగుతది ఒక బేసిక్ దీనికోసం చేస్తాం. ఒక అండర్‌స్టాండింగ్ కోసం చేసుకుంటాం. డిక్లరేషన్స్ కానీ ఏమైనా. మనం ప్రోగ్రామింగ్‌లో చేసేటప్పుడు మాత్రం సింటాక్స్ ఫాలో అవ్వాలి. ఏ ప్రోగ్రామింగ్‌లో చేస్తే ఆ ప్రోగ్రామ్ సింటాక్స్. ఓకే. ఇప్పుడు దీంట్లో లార్జెస్ట్ వాల్యూ ఏది? 45. లార్జెస్ట్ వాల్యూ అన్నది 45. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఈ లార్జెస్ట్ వాల్యూ కావాలి అంటే మనం ఏం చేస్తాం నార్మల్‌గా చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర ఒక 10 నోట్స్ ఉన్నాయనుకుందాం. 10 రూపీస్ 10 నోట్స్ ఉన్నాయనుకుందాం. ఆటిలో ఏది పెద్దది అనేది మీరెలా చెప్తారు? ఒకదాన్నొకటి కంపేర్ చేస్తారు కదా! ఇప్పుడు రూ. 5 కాయిన్ ఉందనుకో, రూ. 5 కాయిన్ 10తో కంపేర్ చేస్తారు. 10 ఎక్కువ కాబట్టి 5ని వదిలేస్తారు. మళ్ళీ 5ని 10ని 50తో కంపేర్ చేస్తారు. 10 తక్కువ కాబట్టి 10 వదిలేసి మళ్ళీ 15 పట్టుకుంటారు. పోల్చేస్తారు. 15ని 100ని కంపేర్ చేశారనుకో, 100 ఎక్కువ కాబట్టి 15 వదిలేసి 100 పట్టుకుంటారు. ఇప్పుడు 100ని 500ని కంపేర్ చేశామనుకో, 100 తక్కువ కాబట్టి 500ని పిక్ చేసుకుంటాం. అంటే ఏం చేస్తాం మనం? ఒక వాల్యూని స్టోర్ చేయాలి అంటే ఎట్ ఎ టైమ్ మన దగ్గర ఒక లార్జెస్ట్ ఉండాలి అంటే ఒక వేరియబుల్ తీసుకుంటాం. దాన్ని లార్జెస్ట్ అని. ఓకే. ఇప్పుడేం చేస్తాం? ఫర్ లూప్ పెట్టుకుంటాం. ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ arr డాట్ లెంగ్త్ i ప్లస్ ప్లస్. ఇదెందుకు? ప్రతి అరే వాల్యూని రీడ్ చేసుకుంటాం. ప్రతి అరే వాల్యూని తీసుకొని కంపేర్ చేయడానికి. ఇప్పుడు ఇఫ్ arr ఆఫ్ i గాని అంటే ఫస్ట్ arr ఆఫ్ i గాని గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అయితే నేనేం చేస్తానంటే లార్జెస్ట్‌లోకి అరే వాల్యూని పెడతాను. ఆ లార్జెస్ట్ వాల్యూని పెడతాను. లార్జెస్ట్‌లోకి వాల్యూని చేంజ్ చేస్తాను. పెద్ద వాల్యూ ఏదైతే ఉంటదో దాన్ని మోడిఫై చేస్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీనికి ట్రేసింగ్ చేస్తా చూడండి. ఇదున్నాయి కదా! ఇండెక్స్‌లో ఏంటి ఇది 0, 1, 3, 2, 4, 5 అంటే ఈ అరే డాట్ లెంగ్త్ అన్నది 5 కదా! సారీ 6. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కౌంటింగ్ అన్నది 1, 2, 3 అని స్టార్ట్ అవుతది. ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అయిద్ది. ఓకే. మనం ఎప్పుడన్నా మనం రియల్ లైఫ్‌లో కూడా కౌంట్ చేయమంటే మనం 0 దగ్గర నుంచి కౌంట్ చేయం ఎప్పుడు. మీకు 5 కాయిన్స్ ఇచ్చాననుకో మీరు 0, 1, 2, 3 అని కౌంట్ చేస్తారా? కాయిన్స్‌ని 1, 2, 3, 4 అని కౌంట్ చేస్తారా? 0, 1. ఇక్కడ 1, 2, 3. కౌంట్ 1, 2, 3. ఇక్కడ ఇండెక్స్ అన్నది 0తో స్టార్ట్ అవుతది. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మీరు కౌంట్ చేయండి. 6 వాల్యూస్. సో అరే డాట్ లెంగ్త్ అన్నది 6. సో ఫస్ట్ ఇటరేషన్ i వాల్యూ 0. ఓకే. 0 లెస్ దెన్ 6 ఎస్. ఎస్ కాబట్టి ఇక్కడికొస్తాం. అదే ఈ లోపలికొస్తాం. ఇక్కడికొస్తాం. ఓకే. ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ i అంటే ఏంటి? i వాల్యూ ఎంత? 0. అరే ఆఫ్ 0లో ఎంత ఉంది? 10. 10 అన్నది గ్రేటర్ దాన్ లార్జెస్టా? 10 గ్రేటర్ దెన్ 0. అంటే లార్జెస్ట్‌లో 0 ఉంది. ఎక్కువే కదా! ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? లార్జెస్ట్‌లోకి 10ని పెట్టాలి. అంటే ఏమైద్ది? ఈ లార్జెస్ట్ కాస్త 10 అయింది. 10. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ అది ఇక్కడికి వెళ్ళాలి కదా! 1 అవుతది. ఇప్పుడు i వాల్యూ ఎంత అవుతది? 1. 1 అన్నది లెస్ దెన్ 6 ట్రూ కాబట్టి ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 5లో ఎంత ఉంది? 20. 20 అన్నది గ్రేటర్ దాన్ లార్జెస్ట్ 10 సో ఏం చేయాలి ఇప్పుడు? లార్జెస్ట్‌లోకి 20. ఇప్పుడు నెక్స్ట్ i వాల్యూ ఎంత? 2. అరే ఆఫ్ 2లో ఎంత ఉంది? 30. 30 అన్నది గ్రేటర్ దాన్ 20 ట్రూ. ఎస్. ఈ 20 కాస్త నెక్స్ట్ i వాల్యూ ఎంత? 3 లెస్ దాన్ 6 ట్రూ కాబట్టి అరే ఆఫ్ 3లో ఎంత ఉంది? 40. లార్జెస్ట్‌లో 40 గ్రేటర్ దెన్ 30. కదా! సో ఇప్పుడు ఈ 30 కాస్త 40.
ఇప్పుడు ఐ వాల్యూ I value 4. అరే ఆఫ్ 23. 23 అనేది గ్రేటర్ దాన్ 40యా? False. ఫాల్స్ కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఐ వాల్యూ 5. 5 లెస్ దాన్ 6. Yes. అరే ఆఫ్ 5లో ఎంత ఉంది? 20. 45. 45 అన్నది గ్రేటర్ దాన్ 40యా? Yes. సో 40 అలా 40. లాస్ట్కి మనకి లార్జెస్ట్లో ఎంత ఉంది వాల్యూ? 45. 45. ఆ 45 కదా లార్జెస్ట్ వాల్యూ. ఓకే ఓకేనా? Okay. అప్పుడు కోడ్ చేస్తాను. ఇవే కదా నేను పెట్టింది అక్కడ. అది ఓకేనా? ఓకే. కోడ్లో ఇప్పుడు నాకు స్మాలెస్ట్ వాల్యూ కావాలంటే స్మాలెస్ట్ వాల్యూ ఎంత? స్మాలెస్ట్ వాల్యూ 10. సరే ఇప్పుడు 10 తీసుకోవద్దు, స్మాలెస్ట్ వాల్యూ 10 తీసుకోవద్దు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మధ్యలో ఎక్కడైనా 2, 5 పెడతాను. ఇప్పుడు ఏ స్మాలెస్ట్ వాల్యూ? 2. ఇప్పుడు ఇది దీనికి కోడ్ కావాలంటే ఏం చేస్తారు మీరు? దీనికి కోడ్ రాయాలంటే దానికి కోడ్ రాయాలంటే అరే ఆఫ్ 5 లెస్ దాన్ తీసుకుంటాము. ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేయం, జస్ట్ ఇంకొక వేరియబుల్ తీసుకుంటాం. స్మాలెస్ట్ ఎస్ఎం అని తీసుకుంటున్నాం. దాంట్లో 0 అని పెట్టుకుంటాం, ఇనీషియల్గా 0. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేస్తే చాలు కదా. ఇప్పుడు ఏం చేస్తాం? ఇఫ్ అని తీసుకుని ఇఫ్ అరే ఆఫ్ ఐ కానీ అరే ఆఫ్ ఐ అన్నది లెస్ దాన్ స్మాలెస్ట్ అయితే, సో మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ వాల్యూ అంటే ఈ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ స్టోర్ చేసుకోవాలి. మనం 0 తీసుకున్నాం అనుకో ఇనిషియల్ వాల్యూ, మన అరేలో ఉన్న అన్ని వాల్యూస్ 0 కంటే చిన్నవి కదా. అంటే మన అరేలో ఉన్న వాల్యూస్ అన్ని 0 కంటే పెద్దవి కదా, సో మనకి స్మాలెస్ట్ వాల్యూ రాదు. సో అందుకే ఏం చేయాలంటే ఫస్ట్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి స్మాల్లో. ఎప్పుడు అంతేనా అక్క? ఎప్పుడు ఫస్ట్ వాల్యూ స్టోర్ చేసుకుంటాము? స్టోర్ చేసుకుని ముందుకెళ్ళాలి. లేదు అలా స్టోర్ చేసుకొని అక్క అన్నాం అనుకో అది ప్రోగ్రామింగ్ ఫస్ట్ వాల్యూనే చిన్న వాల్యూ అయితే ఫస్ట్ వాల్యూని చిన్న వాల్యూ అయితే అది ఉండిపోయింది ఇంత లాస్ట్ వరకు. ఇలా ఒకటి స్టోర్ చేసుకుంటే ఫస్ట్ వాల్యూని స్టోర్ చేసుకుని రిమైనింగ్ అరేలో ఉన్న అన్ని వాల్యూస్తో కంపేర్ చేసి మనం స్మాలెస్ట్ వాల్యూని గెట్ చేయొచ్చు. లేదు అంటే డిఎస్ఏలో ఇంకొకలా చేస్తారు. ఏం చేస్తారంటే
ఈ స్మాల్ అనే వేరియబుల్‌లో లార్జెస్ట్ వాల్యూ ఇంటీజర్‌లో లార్జెస్ట్ వాల్యూని స్టోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్‌లో లార్జెస్ట్ వాల్యూ అంటే ఏంటి? 2 - 1 ఏనా? ఇదే కదా లార్జెస్ట్ వాల్యూ ఇంటీజర్స్‌లో. సో, ఈ వాల్యూని ఎస్ఎంలో స్టోర్ చేసుకుంటాం స్మాలెస్ట్‌లో. సో, ఇప్పుడు ఈ వాల్యూని స్టోర్ చేసుకున్నాననుకో, ఇప్పుడేమవుతది 10 అన్నది లెస్ థాన్ ఇదే కదా! లెస్ థాన్ 2 కదా! సో, ఆగండి ఒకసారి చూపిస్తాను. ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ. ఓకే. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకున్నాననుకో, ఇప్పుడు ఏం చేస్తాను? ఫర్ int i ఈక్వల్స్ టు 0, i లెస్ థాన్ array డాట్ లెంగ్త్ i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇందాక సేమ్ ఇఫ్ కండిషన్. ఇప్పుడు ఏం చేస్తాను? మైనస్ ఇటు సైడ్ రివర్స్ చేస్తాను డైరెక్షన్ అంతే. ఇప్పుడు లెస్ దాన్ స్మాలెస్ట్ అయితే స్మాలెస్ట్ అదే అవుతాం. పైన ఓకేనా? దీని ట్రేసింగ్ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఇండెక్స్లు రాస్తున్నాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఈ అరే డాట్ లెంత్ అన్నది ఎంత? 8 కదా! ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అంటే 2^31 - 1. ఓకే. మనం ఇందాక మీకు చెప్పాను కదా, స్మాలెస్ట్‌లో ఎందుకు 0 స్టోర్ చేయకూడదంటే, ఈ అరేలో ఉన్న వాల్యూస్ ఏవి 0 కంటే చిన్నవి లేవు. మైనస్ వాల్యూస్ ఉన్నప్పుడైతే ఇది వర్కౌట్ అవుతది 0 అన్నది. బట్ ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి కాబట్టి 0 తీసుకోకూడదు. మనకు 0నే ఉండిపోయిద్ది తప్ప స్మాలెస్ట్ వాల్యూ రాదు స్మాలెస్ట్‌కి. సో, అందుకు తీసుకుంటే ఇదన్నా తీసుకోవాలి. లేదు అంటే అరేలో ఉన్న ఫస్ట్ వాల్యూతో అన్న కంపారిజన్ స్టార్ట్ చేసుకోవాలి. సో, నేను మాక్సిమం వాల్యూని తీసుకున్నాను. ఎందుకంటే మాక్సిమం వాల్యూ కంటే చిన్న వాల్యూస్ ఉన్నాయి కదా అరేలో. మనం ఎప్పుడన్నా స్మాలెస్ట్ వాల్యూలో చిన్నదాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాం అనుకో, చిన్న వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాం అనుకో, మాక్సిమం వాల్యూ తీసుకోవాలి. మాక్సిమం దాంట్లో పెద్ద వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నాం అనుకో, స్మాలెస్ట్ వాల్యూ తీసుకోవాలి. స్మాలెస్ట్ కన్నా అన్ని పెద్దవి ఉంటాయి కదా! సో, అలా పెద్దది వస్తుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు i ఈక్వల్స్ టు 0. 0 అన్నది లెస్ దాన్ 8. ఇప్పుడు 8. 10 అన్నది లెస్ దాన్ 2^31 కదా! సో, ఇప్పుడు స్మాలెస్ట్‌లోకి ఏమొచ్చిద్ది? 10 వచ్చింది. ఈ స్మాలెస్ట్‌లోకి ఈ వాల్యూ పోయి 10 అన్నది వస్తుంది. ఇంకెక్కడ ఇక్కడ రాస్తా స్మాలెస్ట్. ఓకే. నెక్స్ట్ 1 అన్నది లెస్ దాన్ 8 కాబట్టి అరే ఆఫ్ 1లో ఎంత ఉంది వాల్యూ? 20. 20 లెస్ దాన్ 10 కాదు. కాదు. నెక్స్ట్ 30 లెస్ దాన్ 10 కాదు. నెక్స్ట్ 40 లెస్ దాన్ 10 కాదు. 23 లెస్ దాన్ 10 కాదు. 2 లెస్ దాన్ 10 కదా! సో, ఇప్పుడు 2 వస్తుంది. నెక్స్ట్ 5 లెస్ దాన్ 2
ఫాల్స్. నెక్స్ట్ 45 45 లెస్ దాన్ 10 45 లెస్ దాన్ 2. ఫాల్స్. సో ఫైనల్గా మనకి ఏం వాల్యూ వచ్చింది? 2. 2. ఓకేనా? ఓకే అక్క. మీ ఇద్దరు ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ వాల్యూస్ అక్క. సేమ్ వాల్యూస్. మీకు ఆల్రెడీ తెలుసు కదా లార్జెస్ట్ వాల్యూ ఎలా వస్తుందో కోడ్. అక్క. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ I equals to 0, I less than array dot length. ఓకే, ఇప్పుడు ఇఫ్ AR of I కానీ గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అయితే నా వాల్యూ అరే ఆఫ్ I వాల్యూ అనేది లార్జెస్ట్లోకి వెళ్ళాలి. ఓకేనా ఇక్కడ వరకు? ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ లార్జెస్ట్లో ఏం చేస్తానంటే ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ తీసుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం వాల్యూ అనుకో ఎప్పటికీ రీచ్ అవ్వదు. సో మిన్ వాల్యూ తీసుకుంటున్నాను. ఈ మిన్ వాల్యూ అంటే నథింగ్ బట్ -2 power 31. సో ఇప్పుడు ఇంకో ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఫర్ int I equals to 0, I less than array dot length I plus plus. అప్పుడు ఇఫ్లో array of I అన్నది గ్రేటర్ దాన్ సెకండ్ లార్జెస్ట్ అండ్ array of I అన్నది నాట్ ఈక్వల్స్ టు లార్జెస్ట్ అయితే సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు array of I. 5. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రేసింగ్ ఒకసారి అన్న. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ కోడ్ ట్రేస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది 0 కదా ఇండెక్స్, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. యాక్చువల్లీ ఈ కోడ్ ఆల్రెడీ మీరు ఇందాక చేశారు. ఇది చేసినప్పుడు మీకు లార్జెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 35. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఇది ఉంది కదా ఫస్ట్, I equals to 0. జీరో లెస్ దెన్ 5. ఇక్కడికి వస్తాం. ఇప్పుడు అరే ఆఫ్ I ఎంత? 10, 12. 12 గ్రేటర్ దెన్ 2 -2 power 31. ట్రూ అక్క. ట్రూ, ఇది ట్రూ. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఉంది కదా, ఇది అరే ఆఫ్ I ఎంత? 12 అన్నది నాట్ ఈక్వల్స్ టు 35. ట్రూ అక్క. అంటే ఈ రెండు ట్రూ కాబట్టి ఇఫ్ కేస్ అనేది ట్రూ కాబట్టి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్లో ఉన్న వాల్యూ ఎంత? 12. నెక్స్ట్ ఇప్పుడు I వాల్యూ ఎంత? 1 అన్నది గ్రేటర్ దాన్ లెస్ దాన్ 5 కదా. అవునక్క. ఇప్పుడు ఏంటి? అరే ఆఫ్ 1లో ఎంత ఉంది? 35 అన్నది గ్రేటర్ దాన్ -2 power 12. ఇందాక మార్చాం కదా స్మాల్.
35 అన్నది గ్రేటర్ దాన్ 12. ట్రూ. ఇది ట్రూ. ఇప్పుడు ఈ కేసు చెక్ చేయాలి. అరే ఆఫ్ ఐ వాల్యూ ఎంత? 35 35 నాట్ ఈక్వల్స్ టు 35. ఫాల్స్. ట్రూ. 35 నాట్ ఓకే. ఇక్కడ నాట్ ఈక్వల్స్ అని చూడండి. ఫాల్స్. ఇది ఫాల్స్ కాబట్టి అంటే ఏంటి? ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అంటే అండ్ ఆపరేషన్ ఏంటి? ఫాల్స్ కదా ఫైనల్. ఇక్కడ ఎందుకు మనం సెకండ్ లార్జెస్ట్తో కంపేర్ చేస్తామంటే మనకి మళ్ళీ లార్జెస్ట్ వాల్యూ రాకూడదని, దీన్ని ఎలిమినేట్ చేయడం కోసం లార్జెస్ట్ వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 2. అరే ఆఫ్ 2లో ఉన్న వాల్యూ 1. 1 అన్నది గ్రేటర్ దాన్ 12. ఫాల్స్. సో ఇంకా నెక్స్ట్ ఈ కేసు చెక్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఐ వాల్యూ 3. ఐ వాల్యూ 3 అండ్ అరే ఆఫ్ 3లో ఎంత ఉంది? 10. 10 గ్రేటర్ దాన్ 12. ఫాల్స్. ఒకటి అసలు ఫస్ట్ కేసే ఫాల్స్ అయిందంటే ఇంకా రెండోది ట్రూ అయినా మనకి నో రిజల్ట్ కదా. నెక్స్ట్ అరే ఆఫ్ ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ ఎంత? 4. అరే ఆఫ్ ఐ వాల్యూ 34 గ్రేటర్ దాన్ 12. ట్రూ. ఇది ట్రూ. నెక్స్ట్ 34 అన్నది నాట్ ఈక్వల్స్ టు 35. ఓకేనా? ఓకే. సో 34. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కేసుకి వెళ్ళాలి కదా. ఐ ఈక్వల్స్ టు 5. 1 అన్నది గ్రేటర్ దాన్ 34. ఫాల్స్. ఇదే ఫాల్స్ అంటే ఇంకా నెక్స్ట్ కేసు మనం చెక్ చేస్తాం. సో ఫైనల్గా నాకు ఏమొచ్చింది దీంట్లో? 34. ఇక్కడ ఏం చేసాం మనం? సెకండ్ లార్జెస్ట్ కోసం ఫస్ట్ లార్జెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఆ లార్జెస్ట్ వాల్యూ కాకుండా ఇంకొక లార్జెస్ట్ వాల్యూ వెతుక్కున్నాం. ఇప్పుడు ఇదే కోడ్ ఇదే ప్రాబ్లమ్ని ఇంకొకలా కూడా చేయొచ్చు. అది ఎలా అంటే చూడండి, మనకి లైబ్రరీ మెథడ్ ఒకటి ఉండిద్ది. లైబ్రరీ మెథడ్ ఒకటి సార్టింగ్ మెథడ్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఒక మెథడ్ ఉండిద్దిరా, అది మీకు అరేస్లో చెప్తా. అరే డాట్ సార్ట్ అని ఒక మెథడ్ ఉంటుంది. మనం దీంట్లోకి మన అరేని పాస్ చేస్తే మన అరే ఎలా వచ్చింది అంటే సార్టింగ్ ఆర్డర్లో వచ్చింది. ఇలా చిన్న నుంచి పెద్దకు వచ్చింది. 1, 12, 34, 35. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? అన్నిటికన్నా లాస్ట్ ఉన్న వాల్యూ ఏంటిది? 35 లార్జెస్ట్ వాల్యూ. అంటే లాస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ అన్నది లార్జెస్ట్ వన్, అంతే కదా. లాస్ట్ నుంచి ముందుకు వస్తే ఒక స్టెప్, సెకండ్ లార్జెస్ట్ వాల్యూ. 1 స్టెప్ ఫ్రంట్కి వస్తే, 1 స్టెప్ ముందుకు వస్తే లాస్ట్ వాల్యూ కంటే ఒక స్టెప్ ముందుకు వస్తే వచ్చేది ఏంటిది? 34 కదా. మనకి సెకండ్ లార్జెస్ట్ కావాలి అంటే ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరే సైజ్ n అనుకుందాం అనుకో. n-1. n-1లోనేమో లార్జెస్ట్ వాల్యూ ఉంటుంది. n-2. n-2లో ఉంటుంది, అంతే కదా. అదే చేస్తాను చూడండి. అరేస్ డాట్ సార్ట్ అరేని పాస్ చేశాను. పాస్ చేసి ఇంపోర్ట్ ఇదొక ప్యాకేజ్ రా, యూటిల్ ప్యాకేజ్ లైబ్రరీ అంటాం. జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అంటే వాటిలో ఏముంటుందన్న టైం వచ్చినప్పుడు చెప్తాము. ప్రజెంట్కి అయితే అరేస్ కూడా ఉన్నాయి దాంట్లో అనుకోండి ఆ ప్యాకేజ్లో. ఇప్పుడు ఏం చేస్తాం? మేము ఫర్ లూప్ పెట్టి ఫర్ లూప్ కూడా పెట్టక్కర్లేదు, జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println array of array dot length -2. ఓకే. ఓకేనా? ఓకే. ఇన్ కేస్ ఇప్పుడు అంటే అన్ని వాల్యూస్ ఒక్కొక్కసారే ఉన్నాయి కదా, అన్ని అరేలో ఉన్న అన్ని వాల్యూస్ ఒక్కొక్కసారే ఉన్నాయి కదా. అలా కాకుండా
ఇప్పుడు అలా కాకుండా ఏం చేద్దామంటే ఈ అరేలో మల్టిపుల్ టైమ్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 35 అన్నది మల్టిపుల్ టైమ్ ఉంది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని సార్ట్ చేసామనుకో, అరేస్ డాట్ సార్ట్ ఏఆర్ఆర్ అన్నాం అనుకో, ఇప్పుడు ఎలా వచ్చింది అరే 12 1, 10, 1 10 12 12, 34 34, 35 35. ఇప్పుడు ఈ కేసులో చూస్తే లార్జెస్ట్ వాల్యూ అంటే మనం అనుకున్నట్టు ఎప్పుడు అనుకున్నట్టు n-1. మనం అనుకున్నట్టు సెకండ్ లార్జెస్ట్ కావాలి అంటే అది ఎక్కడ ఉంటుంది? -3 యాక్చువల్లీ అయితే అన్ని వాల్యూస్ ఒక్కొక్కసారి అరేలో ప్రెజెంట్ అయి ఉంటాయి. అంటే యునిక్ వాల్యూస్. అన్ని వాల్యూస్ ఒక్కసారి రిపీట్ అయితే ఖచ్చితంగా n-2లో ఉంటుంది మన సెకండ్ లార్జెస్ట్. బట్ ఇక్కడ చూడు యునిక్ వాల్యూస్ ఉన్నాయా ఇక్కడ? 35 అనేది 2 టైమ్స్ ఉన్నాయి. అంటే డూప్లికేట్స్ కూడా ఉన్నాయి కదా! ఇలా డూప్లికేట్స్ ఉన్నప్పుడు మనకి ఇదవుతది. ఏంటి అంటే మనకు చెక్ చేయడం ఇదవుతది. అంటే మనకు చెక్ చేయడం ఎలా అంటే ఫాల్స్ అవుట్‌పుట్ వస్తది. ఇప్పుడు నేను ఇలా ఉన్నప్పుడు సెకండ్ లార్జెస్ట్ వాల్యూ n-2లో ఉందనుకున్నానని గెస్ చేసుకున్నాను అనుకోండి. నేను అనుకున్నాననుకో అది రాంగ్. ఓకే. అలాంటి వాటి కోసం ఏం చేయాలంటే అలా డూప్లికేట్స్ ఉంటాయేమో అని మనకు తెలియనప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఇంట్ i = 0 ఏం చేస్తానంటే అరే ఆఫ్ లెంగ్త్‌ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటా. n అంటే అరే సైజ్. ఓకే. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి నార్మల్‌గా n-2 దగ్గర నుంచి కదా! n-2 n అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 i మైనస్. ఓకే. ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తాను. ఇఫ్ array of i అన్నది నాట్ ఈక్వల్స్ టు array of n-1 అయితే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో ఈ ఎస్ఎల్‌లో ఇంటీజర్‌లోనే మినిమం వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. మినిమం వాల్యూ అంటే 2 పవర్ మైనస్ 2 పవర్ 31. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి కదా! సో 35 2 టైమ్స్ ఉన్నాయి కదా! సో సెకండ్ లార్జెస్ట్ అన్నది 34 అవుతది కదా! సో మనం అరే డాట్ లెంగ్త్ -2 అన్నాం అనుకో మనకు మళ్ళీ 35 వస్తది. కానీ 35 అన్నది ఫస్ట్ లార్జెస్ట్ కదా! సెకండ్ లార్జెస్ట్ కాదు కదా! సో అందుకోసం అని చెప్పి ఇటరేషన్ నేను రివర్స్ డైరెక్షన్ వెళ్తున్నాను. సో సెకండ్ దగ్గర నుంచి అంటే లాస్ట్ నుంచి సెకండ్ అంటే 35 ఇక్కడ 35 మనకి సార్ట్ అయిన తర్వాత 35 ఉంటుంది కదా! సెకండ్ 35 నుంచి స్టార్ట్ చేస్తున్నాను లూప్ అన్నది. ఎక్కడైతే మనకి అరే వాల్యూ నాట్ ఈక్వల్స్ టు ఫస్ట్ లార్జెస్ట్ అయ్యిద్దో అక్కడ ఎస్ఎల్‌లోకి అంటే సెకండ్ లార్జెస్ట్‌లోకి నేను అరే వాల్యూని ప్రింట్ చేసుకొని స్టోర్ చేసుకొని బ్రేక్ చేసేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ వాల్యూస్ నాకు అవసరం లేదు కదా! సో ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకో సో 34 వస్తది. ఈ 34 తర్వాత ఎందుకు బ్రేక్ ఇక్కడ ఎందుకు బ్రేక్ పెట్టామంటే మనం బ్రేక్ పెట్టకపోతే లాస్ట్ వాల్యూ అన్నది ఎస్ఎల్‌లోకి వస్తది. ఎందుకు అంటే ప్రతిసారి చెక్ చేస్తాం కదా! 35తో ఏ వాల్యూ నాట్ ఈక్వల్ అని చెప్పి. సో అన్ని వాల్యూస్ 35 కాకుండా ఫస్ట్ 35 కాకుండా అన్ని వాల్యూస్ నాట్ ఈక్వల్స్ టు 35 కాబట్టి లాస్ట్‌లో ఉన్న వాల్యూ అన్నది మనకి ఎస్ఎల్‌లోకి వస్తది. అది కాదు కదా మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటి? సెకండ్ లార్జెస్ట్ కావాలి. అంటే ఏంటి? ఎక్కడైతే మనం సార్ట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఎక్కడైతే ఫస్ట్ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు లార్జెస్ట్ అవుతదో ఆ వాల్యూ చాలు మనకి. సో అందుకే ఆ వాల్యూ ఎప్పుడైతే వస్తదో ఆ వచ్చిన తర్వాత బ్రేక్ పెట్టేస్తున్నా. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ఇటరేషన్స్ నేను చేయను. నాకు అవసరం లేదు. నాకు సెకండ్ లార్జెస్ట్ ఆల్రెడీ వచ్చేసింది.